శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః సద్గురుం సచ్చిదానందం సాధువర్యం సనాతనం సద్వేదాంత ప్రవక్తారం సదా స్వాంతే స్మరామ్యహం. 110 పేజీలో 4వది మాయిక సృష్టియే యుక్తియుక్తము. నేహ నానాస్తి కించన అజాయమానో బహుధా విజాయతే ఇంద్రో మాయాభి పురురూప ఈయతే అను శృతులు మాయా సత్కార్యవాదమును తెలుపుచున్నవి. సత్తునకు మాయచేతనే జన్మ సంభవించునే గాని నిజముగా జన్మ సంభవింపదు. సద్వస్తువునకు జన్మను అంగీకరించితేమేని జన్మించినదే మరల జన్మించునని అంగీకరింపవలసి ఉండును. ఇది అనవస్థా దోషయుక్తము. అసత్తు మాయ వల్ల కానీ వస్తుతః కానీ జన్మింపజాలదు. కావున సత్తునకే జన్మను అంగీకరింపక తప్పదు. స్వప్నమున మనస్సు మాయచే ప్రపంచముగా తోచు విధమున జాగ్రత్తమందును మనస్సు మాయచే ప్రపంచముగా తోచును. శంక. అయితే సృష్టి శృతుల తాత్పర్యమేమి? నిజముగా సృష్టి జరిగినట్లే ఉపనిషత్తులు తెలుపుచున్నవి కదా. సమాధానం. బృల్లోహ విస్ఫులింగాద్యై సృష్టిర్యాచోదితాన్యథా ఉపాయస్సోవతారాయ నాస్తి భేద కథంచన. శృతులలో మృత్తిక, లోహము, మిణుగుర్లు మున్నగు దృష్టాంతములచే వివరింపబడిన సృష్టి క్రమము భేదము సత్యమని చెప్పదు. ఆత్మైకత్వమును తెలుపుటకే సృష్టి క్రమం యొక్క ఉద్దేశము. ఇది 4వ నిర్ణయం. ఇక్కడ మాండూక్య కారికల్లో 4 ప్రకరణల్లోనూ ఒక 7 తీర్మానాలు వివరిస్తూ వచ్చినారు. దాంట్లో మొదటి తీర్మానం ఏమి అంటే స్వప్నం వలె జాగ్రత్త కూడా మిథ్యా. ఇది మొదటి తీర్మానం. రెండవది జనన మరణాలన్నీ కూడా ఉపాధికే కానీ ఉపహితములకు కాదు అని. ఇంకొకటి పరమార్థాన్ని గురించి నిరోధో నచోత్పత్తి అని చెప్పారు, అదొకటి. ఇప్పుడు 4వది మాయిక సృష్టి, ఇదే యుక్తియుక్తము. ఇక్కడ మాయిక, మాయ అంటే ఏమి, యుక్తియుక్తము అంటే ఏమి, ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యుక్తి అనేది సహజంగానే వేదాంత శాస్త్రంలో ఉండిపోయింది. దీన్ని తర్కమోనో లేకుంటే ప్రక్రియనో లేకుంటే యోధ పద్ధతి అనో ఊహనో అనుమానమనో ప్రమాణ తర్కమనో ఇట్లంతా వాడుకుంటారు పేరు. ఏదైనా వాడిని ముఖ్యంగా యుక్తి అనే శబ్దానికి అర్థం ఏమి అంటే అర్థం చేసుకునే విధము. యుక్తి అంటే మనము ఒక విషయాన్ని అర్థం చేసుకునే విధాన్ని యుక్తి అంటాం. సృష్టిని అర్థం చేసుకునే విధం, ఈ జగత్తు సృష్టి అయింది అంటాం. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాము, ఇది చాలా ముఖ్యమైనది. ఎట్లా అన్నప్పుడు నీవు ఒక క్రమాన్ని అనుసరించి కారణకార్య తర్కాన్ని అనుసరించి అర్థం చేసుకుంటూ పోతాం, లేదా అన్వయ వ్యతిరేక న్యాయాన్ని ఉపయోగించుకుని అర్థం చేసుకుంటూ పోతాం. అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకునే విధానాన్ని యుక్తి అంటారు. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి. ఒక విషయము మనకు అనుభవంలోనే ఉంది అంటే యుక్తి అవసరం లేదు. ఒక విషయము మనకు అనుభవంలోనే ఉంది అంటే యుక్తి ఎందుకు అవసరం లేదు.
ఒక విషయం మనకు అనుభవంలో లేదు ఉన్నప్పుడు మాత్రమే యుక్తిని తీసుకోవాల్సి వస్తుంది అర్థం చేసుకుని. అనుభవంలో ఉండేది స్పష్టంగా అర్థమైపోతుంది. అనుభవంలో లేనిది స్పష్టంగా అర్థం కాదు కాబట్టి దానికి ఒక పద్ధతి అవసరం, యుక్తి కాదు. అందుకే అంటున్నారు అనుభవం అనేది ఒక విషయ జ్ఞానానికి ప్రధానమైన ప్రమాణం. అనుభవం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే యుక్తిని తీసుకుంటున్నాం. ఇక్కడ యుక్తియుక్తం అన్నారు చూడండి, దానికోసం చెప్తుంది. ఉదాహరణకు ఈ జగత్తు ఇట్లా ఉండే నిజం, ఇంత పెద్ద ప్రపంచం కనిపిస్తాను. ఈ జగత్తు ఎట్లా పుట్టింది, ఎట్లా సృష్టి అయింది? ఏదైనా వస్తువు ఎట్లా తయారైంది, ఎట్లా సృష్టించబడింది అని అడుగుతాం కదా. సెల్ ఫోన్ ఎట్లా తయారైంది, ఎవరు తయారు చేసినారు, ఇది ఎట్లా తయారైంది, ఎవరు తయారు చేసినారు అంటాం కదా అన్నిటినీ. అట్లే ఇంత పెద్ద జగత్తును, దీని యొక్క సృష్టి ఎట్లా జరిగింది, ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే విధానాన్ని యుక్తి అన్నారు. ఒకవేళ సృష్టి జరిగింది మనకు అనుభవంలోనే ఉంటే యుక్తి అవసరం లేదు దాన్ని. ఇంత పెద్ద జగత్తు మనకు మేలుకోగానే కనిపించింది. ఇంకో విషయం, నిద్రించినప్పుడు నాలోనే ఒక జగత్తు కనిపించింది, సృష్టి అంటే నాలోనే అంత పెద్ద జగత్తు సృష్టి అయింది చెప్పుకుంటున్నాను. ఇప్పుడు సృష్టి ఎట్లా జరిగింది అంటే నాలోనే జరిగింది, నా వల్లే జరిగింది అంతే. ఇది అనుభవం. ఈ సత్యాన్ని గుర్తించగలిగితే నీకు యుక్తి అవసరం లేదు. ఎందుకంటే అనుభవంలోనే ఉంది, ఇంత పెద్ద జగత్తు నా వల్లే జరుగుతా ఉందని. ఇది తెలియకుండా ఉన్నప్పుడు దీన్ని ఉపనిషత్తు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఉపనిషత్తు దాన్ని చెప్పకుండా ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది, ఇంత పెద్ద జగత్ సృష్టి ఎట్లా జరిగిందో ఏమో అర్థం చేసుకోవాలా, ప్రయత్నం చేయాలి. ఎట్లా చేస్తావు? కార్యము కారణము అనుకొని తెలుసుకుంటూ పోతావు, అన్వయ వ్యతిరేక న్యాయాన్ని ఉపయోగించుకొని చెప్పు. ఇది అర్థం చేసుకునే పద్ధతి. ఈ సృష్టి ఎట్లా జరిగింది అని నీవు అర్థం చేసుకునే పద్ధతి ఉంది కదా, దీని యుక్తి అన్నారు. ఈ యుక్తి ఇక్కడ చెప్తున్నారు, నీవు ఏ యుక్తితో ఈ సృష్టిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావో ఆ యుక్తులు రెండు రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఎట్లా అంటే ఇది చెప్పినట్లు సత్కార్య అసత్కార్యవాదాలు. ఈ జగత్తు ఇంతకుముందు ఏదో ఒక స్థితిలో ఉండి ఇట్లా పుట్టిందా, లేదా ఏ స్థితిలో లేకుండానే పుట్టిందా? రెండే వాదాలు. పుట్టటానికి పూర్వస్థితి ఒకటి ఉంటుంది, దీని అంటారు సత్కార్యవాదము. ఇది ఇంతకుముందు కూడా ఉండింది, అదే మళ్ళీ పుట్టింది, ఇట్లానే చెప్పాలా, పుట్టిండేది అని. రెండవ వాదం ఏమి అంటే ఇంతకుముందు ఉండలేదు, అయ్యా ఇప్పుడు పుట్టింది, ఇట్లానే చెప్పు. దీని అసత్కార్యవాదం. రెండింటిలోనూ దోషాలు ఉన్నాయి. ఆ దోషాలు చెప్తున్నారు చూడండి. సత్తునకు మాయచేతనే జన్మ సంభవించనే గాని నిజముగా జన్మ సంభవింపదు. సద్వస్తువునకు జన్మను అంగీకరించితమేని జన్మించినదే మరల జన్మించునని అంగీకరింపవలసి ఉండను. ఇది అనవస్థా దోషము. అసత్తు మాయ వల్ల కానీ వస్తా కానీ జన్మింపజాలదు. కావున సత్తునకే జన్మను అంగీకరింపక తప్పదు. ఎంత మాట! ఉన్న వస్తువే అంటే ఈ జగత్తు సృష్టి అయింది అంటే జగత్ సృష్టికి పూర్వమే ఈ జగత్తు ఉండిందనే కల్పన చేయాలి. అట్లాంటి ఏమైపోతుంది అంటే ఉండేది మళ్ళీ ఎందుకు పుట్టాలా అని పరిస్థితి. సరే, నీవేమంటావు? ఇంతకుముందు ఉండలేదు, పుట్టింది అంటే లేనిది ఎట్లా పుడుతుంది? ఇది సాధ్యం కాదు. ఉండేదే పుడుతుంది అంటే చూడు, ఈ యుక్తి దోషభూయిష్టమే. ఉండేదే పుడుతుంది అంటే కాదయ్యా ఉంది కదా మళ్ళీ ఎందుకు పుట్టాలి అంటారు. అందుకే ఉన్నదే పుడుతుంది అంటే దీన్ని అంటారు అనవస్థా దోషం. దాన్ని అంటున్నారు జన్మను సద్వస్తువుకు జన్మను అంగీకరించితమేని జన్మించినదే మరల జన్మించినని
అంగీకరింపవలసి ఉండును. ఇది అనవస్థా దోషము. అనవస్థ ಅವಸ್ಥ ಅಂದರೆ ನಿಲ್ಲದು, అనవస్థ ಅಂದರೆ ನಿಲ್ತಾ ಇಲ್ಲ. ఉండేదే పుట్టింది, ఉండేది పుడుతుందా అంటే ఇంతకుముందు ఉండే సృష్టి ఇప్పుడు మళ్ళీ సృష్టి అయింది అంటే ఇక్కడ యుక్తి సరిగా లేదన్నట్టు, అనవస్థా దోషం అన్నట్టు. పోనీ లేనిది పుట్టింది అంటే అది జరగడం లేదు, ఎందుకంటే లేనిది పుట్టడానికి అవకాశమే లేదు. ఇక్కడ అంటున్నారు అసత్తు అంటే లేనిది మాయ వల్ల కానీ వస్తా కానీ జన్మింపజాలదు. మరి ఇప్పుడు ఏం చేయాలి అనివార్యంగా అంటే ఉండేదే పుట్టింది అని చెప్పాలి. అందుకే వేదాంతులు ఏమన్నారు అంటే ఉండేదే మాయతో పుట్టింది. ఇది ఒక చర్చది. ఉండేదే పుట్టింది నిజమే, కానీ ఉన్నదే మాయ చేత పుట్టింది. దీన్ని ఏమంటారు? సత్కార్యవాదం కాదు, ఇది మాయా సత్కార్యవాదము. దీన్ని వేదాంతులు ఒప్పుకున్నారు. ఉన్నదే మాయతో జన్మదానికి అంతే. సతోహి మాయా జన్మయుజ్యతే నతు తత్వత. సత్ అనేది మాయతో జన్మ తీసుకోగలదే కానీ యథార్థంగా తీసుకోదు. సతోహి మాయా జన్మయుజ్యతే నతు తత్వత. ఈ మాట చూడండి, కారిక అంటే ఉన్న వస్తువే మాయతో ఇట్లా జన్మిస్తూ ఉందే కానీ తత్వత జన్మించడం లేదు అన్నట్టు. దీన్ని ఉపనిషత్తులు అన్ని వాక్యాలతోనూ ఇది విషయాన్ని చెప్తున్నాయి. ఎట్లా అంటే అజాయమానో బహుదా విజాయతే. పురుషోత్తంలో ఈ మాట చాలా సుప్రసిద్ధం. అజాయమాన అంటే పుట్టుక లేనివాడు, జాయమానుడు అంటే పుట్టేవాడు, అజాయమాన అంటే పుట్టుక లేనివాడు. బహుదా విజాయతే పుట్టుకే లేనివాడు చాలా రకాలుగా పుట్టినాడు ఉపనిషత్తు. ఇది ఎట్లా పుట్టుకే లేదు అంటారు, వాడికి చాలా రకాల పుట్టుక బహుదా విజాయతే ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఇప్పుడు పుట్టుక లేని వానికి పుట్టుక జరిగింది అంటే మాయతో జన్మ చెప్తే సమస్య లేదు. భగవంతుడు అంటే పుట్టుక లేనివాడు. అజోపిసన్ నవ్యయాత్మ అని చెప్తాడే, నాకు పుట్టుకే లేదు అని. మరి ఎట్లాంటి వాడికి 10 అవతారాలు ఎట్లా చెప్తారా అది మీరు అంటారు. అందుకే ఆ 10 అవతారాలు కూడా మాయతో అవతారాలు. మనం తీసుకుంటుండే అవతారాలని కర్మతో తీసుకుంటూ ఉండే అవతారం. అవును. అందుకే భగవంతుని జన్మలున్నాయే ఇవి మాయతో జన్మ, ఈ కర్మ పరంపరతో జన్మ కాదు ఇది. దీన్ని ఆ అర్థంలో ఈ వాక్యాలకు వివరించవచ్చు. అజాయమాన బహుదా మాయా విజాయతే. ఇది ఇంకొకటి చూడండి, నేరుగా ఉంది ఉపనిషత్తు బృహదారణికము. ఇంద్రో మాయా విపురూప ఇయ్యతే. ఇంద్ర అంటే ఇక్కడ పరమాత్మ, ఇక్కడ ఇంద్ర అంటే పరమాత్మ. ఈ మంత్రము రూపం రూపం ప్రతిరూపో బభువ తదస్య రూపం ప్రతిజక్షణాయ ఇంద్రో మాయా విపురూప ఇయ్యతే. ఇది పూర్తి వాక్యం అల్ల బృహదారణికం. ఇక్కడ ఇంద్రుడు అంటే పరమాత్మ మాయ చేత పురురూప ఇయ్యతే చాలా రకాలుగా పుడుతున్నాడు, కనిపిస్తున్నాడు. అంటే ఉన్న అద్వయాత్మయే అద్వితీయాత్మయే నానా రూపాలను చూపిస్తాను. జన్మ లేకుండా ఉండే తత్వమే అనేక రకాలుగా జన్మం తీసుకునేది అని ఈ మాటలకంతా అర్థం ఏమి అంటే సత్య వస్తువుకు మాయతో జన్మ చెప్పొచ్చు అని ఉపనిషత్తే సూచిస్తూ ఉంది అన్నట్టు. దీన్ని వేదాంత శాస్త్రజ్ఞులు తీర్మానిస్తున్నారు. కృప సత్కార్యవాదం ఒప్పుకుంటున్నాము, ఉన్నదే పుడుతుంది కరెక్టే. ఎందుకంటే ఉన్నది అనేది ముఖ్యం వాళ్ళకి, సత్య వస్తువు కదా ఉండేది. సదేవ సోమి ఇదమగ్ర ఆసీత్ అంటే సృష్టికి పూర్వము సత్య వస్తువు ఉండింది అని ఉపనిషత్తు చెప్తా ఉంది. ఇప్పుడు దాన్ని తీసేసాక వచ్చలేదు, సత్య వస్తువే పుట్టాల. అసత్య వస్తువు ఉండింది అని చెప్పడం లేదు శాస్త్రాలు, సత్య వస్తువు ఉండింది అని చెప్తున్నాయి. అందుకే సత్య వస్తువు నుంచే జగత్ పుట్టాల.
సత్య వస్తువు నుంచి జగత్ పుట్టింది అనేటప్పుడు మాయతో పుట్టింది. సత్య వస్తువు నుంచే మళ్ళీ ఈ సత్య వస్తువు పుట్టింది, ఇది సరిపోదు. మాయతో పుట్టింది. ఏదండి చెప్పచ్చు. ఈ మాయా లీల రెండు అట్లాంటివే, రెండు అట్లే. ఎందుకంటే మాయ అనేది ఒక పూర్వస్థితి, లీల అనేది తర్వాత స్థితి. కృష్ణ పరమాత్మ మాయతో జన్మ తీసుకున్నాడు అన్న ఒకటే, లీలగా జన్మ తీసుకున్నాడు అన్న ఒకటే. లీలగా తీసుకున్నాడు అన్న అదే అర్థమే వస్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్తారు అంటే సాధకుడు ఈ జగత్తును మాయ అని చూస్తాడు. భగవంతుని మాయ ఇది అని, లేదా తనదే మాయాశక్తి. జ్ఞానికి అర్థమవుతుంది ఇది మాయ కాదు, ఇది నా లీల. చూడండి, పూర్వస్థితిలో మనం దేన్ని మాయ అన్నామో జ్ఞానికి అదే ఒక లీలగా కనిపిస్తుంది. లీల అని ఎప్పుడంటాము? జ్ఞాని విషయంలోనో భగవంతుని విషయంలోనో అప్పుడు లీల అంటాం. మన విషయంలో అయితే మాయ అంటాం. ఈ జగత్తంతా కూడా భగవంతుని మాయ. ఇది సాధక స్థితి. సిద్ధుడు జ్ఞాని ఈ జగత్తంతా నాదే లీల అంటాడు. చూడండి, లీల చాలా తేలిక, మాయ బరువు. మమమాయ దురత్యయ. ఇదంతా మాయ అంటే నామరూపాలు నిన్ను వేధిస్తూ ఉంటాయి. లీల నిన్ను వేధించదు. అవలీల అంటాం కదా, అంటే చాలా తేలికది లీల అంటే. మాయ అన్నప్పుడు బరువు ఎక్కువ ఉంటుంది, లీల అన్నప్పుడు చాలా తేలిక అనిపిస్తుంది. ఆ అర్థంలో వాడుతున్నాడు. ఇక్కడ సత్య వస్తువుకు జన్మను తీసుకోవాలా వద్దా అంటే వేదాంత శాస్త్రం ఉంటుంది, తీసుకోవచ్చు. సత్య వస్తువుకు మాయతో జన్మ తీసుకోవచ్చు. ఆ అర్థాన్ని పెట్టుకుంటే శృతి వాక్యాలకంతా అర్థం చెప్పచ్చు అని ఉద్దేశం. ఇక్కడ స్వప్నమున మనస్సు మాయచే ప్రపంచముగా తోచు విధమున, స్వప్నములో ఎట్లయితే మనస్సు మాయ చేత ఒక ప్రపంచం కనిపించిందో, జాగ్రత్త మందును మనస్సు మాయచే ప్రపంచముగా కనిపించును. ఇక్కడ మనస్సు అంటే ఒక చైతన్య తత్వం. మెలకువలో మన మనస్సే ఈ జగత్తుగా కనిపిస్తూ ఉండేది. మనోదృశ్యమిదం ద్వైతం యత్ కించిత్ స చరాచరం అని చెప్తాడే, అట్లే ఇక్కడ కూడా జాగ్రత్తలో ఈ జగత్తంతా మనోదృశ్యం, స్వప్నములోనూ మనోదృశ్యం అంటాం కదా. స్వప్నమున మనస్సు మాయచే ప్రపంచముగా తోచు విధమున జాగ్రత్తమునందును మనస్సు మాయచే ప్రపంచముగా తోచును. దీన్ని ఒప్పుకున్నారు. అంటే సత్య వస్తువుకు మాయతో జన్మ ఉందే తప్ప యథార్థంగా జన్మ లేదు. సత్తోహి మాయా జన్మయుజ్యతే నతు తత్వత. ఇక్కడ ప్రశ్న తీసుకున్నారు, శంక. అయితే సృష్టి శృతుల తాత్పర్యమేమి? నిజముగా సృష్టి జరిగినట్లే ఉపనిషత్తులు చెప్తున్నాయి కదా. మీరేమో మాయతో జన్మ అంటారు, ఉపనిషత్తులు నిజంగానే సృష్టి జరిగింది అంటున్నాయి. ఎందుకంటే అన్ని ఉపనిషత్తులు కూడా దాదాపుగా సృష్టి చెప్పినాయి. సృష్టికి పూర్వము సత్యవస్తువు ఒకటే ఉండింది, దాంతో తేజస్సు, ఆపస్సు, అన్నము అనే 3 భూతాలు పుట్టినాయి. వాటి యొక్క త్రివృత్కృతమైనటువంటి విశేషాలే ఈ సమస్త సృష్టి కూడా అని చాందోగ్యం. తైత్రీయము ప్రసిద్ధంగా ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయురగ్ని చెప్పుకుంటూ. ఇంకా అనేక చోట్ల యథాగ్ని క్షుద్రా విస్ఫులింగా సహస్రశ ప్రభవంతే స్వరూపా ఇటు చెప్తుంది. అగ్ని నుంచి మిణుగుర్లన్నీ బయటకు వచ్చినట్లు పరమాత్మ నుంచి జీవులంతా బయటకు వచ్చినారు. ఇది సృష్టి జరిగింది.
తపస్సుతో బ్రహ్మము ఉబ్బిందంట. తపసా చీయతే బ్రహ్మ తతోన్నమభిజాయతే అన్నాత్ ప్రాణ సత్యం లోకా కర్మసు చామృతం. ఇదొక సృష్టి ప్రక్రియ. అంటే బ్రహ్మము తపస్సు చేసి ఉబ్బిందట. దాని నుంచి అవ్యక్తం పుట్టింది అని, అవ్యక్తం నుంచి మహత్, మహతో అహంకార పంచతన్మాత్రాన్ని ఇవన్నీ పుట్టినాయి. ఇట్లా అంటే వేరే ఉపనిషత్తులు అన్నీ ఏం చెప్తున్నాయి అంటే పరమాత్మ నుంచి జగత్ పుట్టింది అని చెప్తుంది. ఉబ్బింది ಅಂದರೆ సగుణమైంది అని అర్థం. సగుణమైంది, స్థూలమైంది. ఇప్పుడు ఉబ్బటం స్థూలమైంది, ఉండే సూక్ష్మమే స్థూలమే కనిపించింది. ఎందుకంటే వేదవాక్యాలకి, ఉపనిషత్ వాక్యాలకు శబ్దార్థాన్ని చెప్పకూడదు, తాత్పర్యార్థాన్ని చెప్పాలి. అందుకే ఇట్లా వేర్వేరు చోట్ల సృష్టి జరిగిందనే చెప్తున్నాయి కదా. ఇంకా కొన్ని ఉపనిషత్తుల్లో అయితే మట్టి నుంచి కుండ, బాణ, ముంత ఇవన్నీ ఎట్లా పుట్టినాయో, మృత్తికే తేవ సత్యం వాచారంభణం వికారో నామధేయం లోహమిత్యేవ సత్యం ఇట్లా చెప్పుకుంటూ వచ్చినాయి. లోహాల నుంచి అనేక రకాల పనిముట్లు ఎట్లా తయారు చేస్తారో, బంగారు నుంచి ఆభరణాలను ఎట్లా తయారైనాయో, ఇట్లా జగత్తు సత్య వస్తువు నుంచి జగత్ అంతా పుట్టింది. ఇట్లా ఇన్ని సృష్టి శృతులు చెప్తున్నాయి కదా. మరి వీటికి తాత్పర్యం ఏమి జరిగిందని చెప్తున్నాయి కదా. అక్కడ మాయతో జన్మాన్ని చెప్పలే కదా అంటున్నా. ఈ విషయం మీద గౌడపాదాచార్యులు ఒక నిర్ణయం ఇస్తున్నారు, చెప్తారు. మృల్లోహ విస్ఫులింగాద్యై సృష్టి యా చోదితాన్యథ ఉపాయ సోవతారాయ నాస్తి భేద కథంచన. ఈ మాట చెప్పకపోతే గౌడపాదులు ఎవరికి నిర్ణయమే స్ఫురింపదు. ఏం చెప్తున్నారు? శృతులలో అంటే ఉపనిషత్తులలో మృత్తిక అంటే మట్టి, లోహము, మెండుగుర్లు మున్నగు దృష్టాంతములచే వివరింపబడిన సృష్టిక్రమము భేదము సత్యమని చెప్పదు. చూడండి, భేదం అంటే సృష్టి సత్యంగా జరిగింది అని చెప్పడం లేదు అవి. కానీ అన్ని సృష్టిలకు మూల కారణం ఆత్మ అని చెప్తున్నాయి. ఆత్మైకత్వము తెలుపుటయే సృష్టిక్రమం యొక్క ఉద్దేశము. సంప్రదాయము అంటే సంప్రదాయకర్త యొక్క ఒక నిశ్చయం, చూడండి, నిష్కర్ష. ఉపనిషత్తుల్లో ఎక్కడ సృష్టిక్రమాన్ని చెప్పినా సత్య వస్తువు నుంచే జగత్ పుట్టింది, బ్రహ్మ నుంచే జగత్ పుట్టింది, ఆత్మ నుంచే జగత్ పుట్టింది అని చెప్తున్నారు కదా. ఇన్ని రకాలుగా పుట్టిందా అని నీకు డౌట్ రాకూడదు. ఎందుకంటే ఉపనిషత్తు యొక్క ఉద్దేశము ఆత్మ వల్ల పుట్టింది అనేది. ఆత్మ ఇక్కడ చూడండి, ప్రపంచం వైపు చూడదు. అంటే ఈ జగత్తుకు కారణము ఆత్మయే, బ్రహ్మమే, సత్య వస్తువే. ఇది తాత్పర్యం. ఈ విషయాన్ని ఈ సంప్రదాయానికి గుర్తుపట్టినారు. ఉపనిషత్తుకు సృష్టి క్రమంలో తాత్పర్యం లేదు, సృష్టి కారణమైన వస్తువు ఆత్మ అని చెప్పడంలో తాత్పర్యం. అందుకే సృష్టి కారణమైనటువంటి ఆత్మ వస్తువే అవిద్యా కల్పితమైన ఈ మాయ చేత ఈ జగత్తుగా కనిపించింది అని ఇదే తీర్మానం. 5వ నిర్ణయం చూడండి, మనస్సు యొక్క అమనీభావము. ఆత్మసత్యానుబోధేన న సంకల్పయతే యదా అమనస్తాం తదా యాతి గ్రాహ్యాభావే తదగ్రహం. శాస్త్రాచార్యోపదేశానుసారంగా ఆత్మ ఒక్కటే సత్యమంతను గ్రహించినప్పుడు, గ్రహించుటకు ఏ వస్తువు లేనందున, వస్తుగ్రహణము లేనందున మనస్సు అమనస్సగును. ఇట్లు ఆత్మసత్యానుబోధ వలన నిగ్రహింపబడిన మనస్సునకు సుషుప్తి యందు లయమైన మనస్సునకును తారతమ్యము కలదు. నిద్ర నుండి మేల్కొన్న మనస్సుకు ద్వైతగ్రహణం కలదు. కానీ ఆత్మసత్యానుబోధ వలన మనస్సు ఆత్మయందు అమనస్సగును. ఇట్టి అద్వైత విజ్ఞానమే అస్పర్శయోగము. మనస్సు యొక్క అమనీభావం, మనస్సు అమనస్సు అయిపోవడం. అట్లాంటి ఏమి ఇదివరకు చెప్పుకున్నట్లు
ఉపనిషత్తు యొక్క తాత్పర్యము ఇప్పుడు జగత్ ఏం కనిపిస్తుంది ఇదంతా కూడా చైతన్యం మాత్రమే. ఇదంతా చైతన్యం మాత్రమే. ఇదంతా కూడా అంటే ఇదంతా విషయరూప చైతన్య, ప్రపంచరూప చైతన్యం. ఈ ప్రపంచరూప చైతన్యాన్ని సూక్ష్మంగా గమనిస్తే ఇంద్రియ రూప చైతన్యం. ఇంద్రియాలను వీడి ప్రపంచం యొక్క ఉనికే లేదు. ఇంద్రియాల యొక్క ఉనికియే ప్రపంచం యొక్క ఉనికి. ఇంద్రియ రూప చైతన్యమే ప్రపంచరూప చైతన్యం. దీన్ని సూక్ష్మంగా గమనిస్తే మనోరూప చైతన్యమే ఇంద్రియ రూప చైతన్యమును ప్రపంచరూప చైతన్యము. మనోరూప చైతన్యాన్ని గమనిస్తే కేవల సాక్షిరూప చైతన్యమే సత్యం అని తెలుస్తుంది. ఇక్కడేమంటున్నారు అంటే మనోరూప చైతన్యం అంటున్నాం కదా, మనసు ఏం చేస్తుంది? సంకల్ప వికల్పాలు చేస్తుంది. ఇది సంకల్పించకుండా వికల్పించకుండా తర్కించకుండా ఉన్నటువంటి స్థితిలో ఇప్పుడు ఆ మనస్సు యొక్క నిజస్వరూపం ఏమి అంటే సాక్షి రూపమే. అంతే. దీన్ని ఏమంటారు అంటే మనస్సు తన మనస్తత్వాన్ని కోల్పోతుంది. అమనీభావం సుషుప్తిలో సహజంగా జరుగుతుంది. సుషుప్తిలో సహజంగా జరుగుతుంది. కానీ మరల మనస్సు అదే తప్పుడు కల్పనతోనే మేల్కొనేటప్పుడు ఎప్పుడైతే మనస్సు వివేకంతో తత్వ వివేచనతో అమనస్సు అయిపోతుందో ఇప్పుడు మేల్కొన్నా కూడా దానికి రెండవ వస్తువు లేదు. చాలా ముఖ్యమైనది. దాన్ని అంటున్నారు శాస్త్రాచార్యోపదేశానుసారముగా మొట్టమొదట. ఎందుకంటే మనస్సు అమనస్సు అయిపోవటము సుషుప్తిలో జరుగుతోంది. దీనికి శాస్త్రాచార్యోపదేశం అవసరం లేదు, అదే జరుగుతోంది. కానీ అదే జరిగితే సుషుప్తిలో మనస్సు ఎట్లా ఉందో అమనస్సు అయిపోయిందో అట్లా ఉంటే అది మరలా మెలుకుంటుంది. మెలుకున్నప్పుడు మరలా దానికి ద్వైతం కనిపిస్తుంది. ద్వైతంలో సత్యత్వ బుద్ధి ఉంది. కానీ శాస్త్రాచార్యోపదేశాన్ని అనుసరించినటువంటి ఆత్మ ఒకటే సత్యమనట గ్రహించినప్పుడు, చైతన్యం మాత్రమే సత్యము అని నీకు గుర్తించినప్పుడు, గ్రహించుటకు ఏ వస్తువు లేనందున, ఎందుకంటే నీవే దేన్ని గ్రహిస్తున్నావో తెలుసుకుంటున్నావో అది నీవే, చైతన్యమే. చైతన్యమునందే విషయము, చైతన్యమే ఇంద్రియాలు, చైతన్యమే మనస్సు. చూడండి, రెండు వస్తువే లేదు చైతన్యాన్ని విడి. చైతన్యం వినా కించిన్ నాస్తి అని లేనందున మనస్సు అమనస్సగును. మనస్సు అమనస్సగును అంటే మనస్సు ఆత్మగును, మనస్సు చైతన్యమగును అని అర్థం. ఇది చాలా ముఖ్యమైనది. మనస్సు అమనస్సు అవుతుంది అంటే శూన్యమైపోతుంది కాదు. మనస్సు తన మనస్తత్వాన్ని కోల్పోతుంది. నీటి బుడగ తన బుడగత్వాన్ని కోల్పోయి నీరైపోతుంది అంతే. అట్లా మనస్సు తన మనస్తత్వాన్ని పోగొట్టుకొని ఆత్మయే చైతన్యం మాత్రమే అయిపోతుంది. దీని అమనస్థానం. ఇట్లు ఆత్మసత్యానుబోధ. ఇప్పుడు మనకేముంది అంటే అనాత్మ సత్య, అనాత్మ కూడా సత్యము, ఆత్మసత్యమే. రెండు రకాల సత్యాలు ఉన్నాయి. ఇప్పుడు నేను సత్యమే, నా ప్రపంచం సత్యం అనుకుంటున్నావు కదా. ఆత్మసత్యానుబోధ వల్ల అనాత్మలో సత్యత్వ బుద్ధి తొలగిపోతుంది అనర్థం. ఆత్మసత్యానుబోధ వలన నిగ్రహింపబడిన మనస్సునకు, నిగ్రహింపబడిన మనస్సు అంటే ఆత్మలో కరిగించిన మనస్సు అనర్థం. నిగ్రహించేది అంటే ఆత్మలో పట్టేది. ఐస్ బుక్క నీళ్లలో కరిగింది అంటాం కదా, అట్లా. సుషుప్తి యందు లయమైన మనస్సునకు తారతమ్యం కలదు. సుషుప్తిలో లయమవుతా ఉంది మనస్సు, ఆత్మలో లయమవుతా ఉంది. కానీ ఏం తేడా అంటే నిద్ర నుండి మేల్కొన్న మనస్సుకు ద్వైతగ్రహణము కలదు. నిద్ర నుంచి మేల్కొన్నటువంటి మనస్సుకు ద్వైతంలో సత్యత్వ బుద్ధి ఉంది ప్రపంచంలో. కానీ ఆత్మసత్యానుబోధ వలన మనస్సు ఆత్మయందు అమనస్సు అయింది కదా, దీనికి అద్వైత విజ్ఞానము అంటే అనాత్మ సత్యత్వ బుద్ధి లేదు, ప్రపంచంలో సత్యత్వ బుద్ధి లేదు, ఉండేదే ఆత్మ. దీని అంటారు అద్వైత విజ్ఞానమే అస్పర్శ యోగము. ఎందుకు అస్పర్శ అన్నారు? రెండో వస్తువులే కదా స్పర్శించే అని అర్థం. ఎందుకంటే స్పర్శ జరగాల అంటే రెండో వస్తువు ఉండాలి. ఎక్కడైతే అంత ఒకటే వస్తువే ఉందో అది దేని తాకుతుంది అది. అందుకే దీన్ని అంటారు అస్పర్శ యోగం. దేని తాకకుండా ఉండేదే వేదాంతం అన్నట్టు.
ఆరవది అజాతివాదము. ఇదొక విషయం ముఖ్యమైనది. సాంఖ్యులు ఉన్నది పుట్టునని అనగా సృష్టికి ముందే ఉన్న ప్రధానమే పాలు పెరిగినట్లు పరిణమించినని వాదింతురు. ఇది సత్కార్యవాదము. తార్కికులు లేనిది పుట్టునని అనగా సృష్టి కంటే ముందు లేని ద్వేణుకాదుల సృష్టి జరుగునని వాదింతురు. ఇది అసత్కార్యవాదం. ఉన్నదే పుట్టునే కానీ లేనిది ఎట్లా పుట్టునని సాంఖ్యులు తార్కికులను ఆక్షేపించరు. ఉన్నదెందుకు పుట్టవలెను, లేనిదే కదా పుట్టవలెను అని తార్కికులు సాంఖ్యులను ఖండిస్తున్నారు. వీరు పరస్పరము ఖండించుకునటం వలన వీరి వాదములందు దోషము కలదనియు సత్తు కానీ అసత్తు కానీ పుట్ట జాలదని అనగా జగజ్జీవులు జన్మింపనే లేదను వేదాంతుల అజాతివాదమే యుక్తియుక్తమని సిద్ధమగును. ఇప్పుడు ముగింపు. ఎందుకంటే ఉన్నది పుడుతుంది అని కొంతమంది, ఎవరు వాళ్ళు అంటే సాంఖ్యాదులు. వీళ్ళు సృష్టికి పూర్వము ఉన్నటువంటి త్రిగుణ సామ్యావస్థ ప్రధానం ఆ రూపంగా ఉండే ఒక తత్వము పరిణామం చెంది గుణాల్లో మార్పు వచ్చి ప్రపంచంగా తయారవుతుంది. దీని పరిణామవాదులు అంటారు. వీళ్ళని ఉన్నదే పుడుతుంది, ఇంకొంతమంది లేనిది పుడుతుంది అని. వీళ్ళు ఎవరప్ప అంటే తార్కికులు లేదా నైయాయికులు, వైశేషికులు. ఉన్నది ఎందుకు పుట్టాలా అని వీళ్ళు వాళ్ళని ప్రశ్నిస్తే లేనిది ఎట్లా పుడుతుంది అని వీళ్ళు వాళ్ళని ప్రశ్నిస్తారు. అందుకే వీళ్ళిద్దరూ కలిపి ఉన్నది ఎందుకు పుట్టాలా అని ఒకరు ప్రశ్నిస్తే లేనిది ఎట్లా పుడుతుంది అని వీళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు ఉండేది పుట్టదు, లేనిది పుట్టదు అంటే అర్థమేమి? పుట్టుకయే లేదు. ఇది సిద్ధిస్తుంది. అజాతిం ఖ్యాపయంతితే. ಅಂದರೆ ಇಲ್ಲ 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 వేద ఆద్ಮೇಲೆ ఉపనిషత్తులు వేదాలు చాలా ప్రాచీనమైనవి. అవి ఎప్పటికీ ఉండేవి సృష్టిలో. కానీ వీళ్ళు వాదాలు అంటే ముఖ్యంగా పరిణామవాదులు, తర్వాత ఈ ఆరంభవాదులు ఉన్నారే, సత్కార్య అసత్కార్యవాదులు, వీళ్ళు ఒకరికొకరు ఆక్షేపించుకుంటున్నారు. ఉన్నది పుడుతుందని వీళ్ళు, లేనిది పుడుతుందని వీళ్ళు. రెండూ సిద్ధం కావు. ఎందుకంటే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరి దగ్గర ఏ సమాధానం లేదు. కాబట్టి వీళ్ళిద్దరి యొక్క వాదం వల్ల తేలింది ఏమి అంటే ఏది పుట్టదు అనేది తేలుతుంది. అజాతి. అజాతి అంటే దేనికి పుట్టుక లేదు. తర్వాత అలాతమును, కొరివి. అలాతము అంటే కొరివి. కొరివిని వేగంగా త్రిప్పినప్పుడు అనేక ఆకారములు తోచి త్రిప్పుట ఆపినప్పుడు ఆయా ఆకారములు దాని అందే లయమైనట్లు తోచను. నిజముగా ఆయా ఆకారములు సృజింపబడలేదు, తిప్పుటచే ఆ భ్రాంతి కలిగెను. ఈ విధముగానే అజ్ఞానముచే ఆత్మయందు నామ రూప క్రియల సృష్టి స్థితి లయములు జరిగినట్లు తోచినను అది భ్రాంతి. గౌడపాదాచార్యులు ఒక ఉదాహరణ ఇస్తున్నారు. అలాతం. అలాతం అంటే కొరివి. కొరివి పట్టుకున్నట్టు తిప్పుతూ ఉన్నప్పుడు రాత్రిపూట మనకి తిప్పిన ఆకారాలన్నీ కనిపిస్తాయి. మనం తిప్పటం ఆపేస్తే అన్నీ అక్కడే కరిగిపోతాయి, కనిపించకుండా పోతాయి. ఇట్లే చెప్తున్నారు. భ్రాంతిచే ఆత్మయందే అజ్ఞానముచే నామరూపక్రియల యొక్క సృష్టి స్థితి లయం ఇవన్నీ కూడా ఇట్లా కనిపిస్తుండేవే తప్ప వాస్తవానికి అక్కడేం లేవు. మనకి కొరివిని తిప్పినప్పుడు ఏమో రింగ్స్ ఉన్నాయేమో అనిపిస్తుంటుంది. ఏ రింగు లేదు, యా వస్తువు పుట్టలేదు, అంతే. తర్వాత జాగ్రత్త స్వప్నములు అన్యతాగ్రహణముల కూడా చేత అవి స్వప్నములు. సుషుప్తిని మనం అనుభవించు దృష్టితే చూడ ఆత్మయందు ఏ విధమైన అజ్ఞానము కూడా లేదు. అప్పుడు ఆత్మ ఒకడే ఉండును. ఆత్మయందు అజ్ఞానమే లేనందున అన్యతాగ్రహణం కూడా లేదు.
కావున జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనబడు మూడవస్థలు ఉన్నవనుటయే తప్పు. కావున శృతి త్రయస్వప్న మూడు స్వప్నములేనని తెలిపింది. కావున ఆత్మయందు కార్యకారణ భావమే మిథ్య. ఇదివరకు చెప్పినట్లు స్వప్నము అంటే గౌడపాదాచార్యులు అండి, అన్యతాగ్రహణమే స్వప్నము. అన్యతాగ్రహణము అంటే ఉన్నది ఒకటి, నీకు తెలుసుకోండి ఇంకొకటి, ఇట్లుంటే అది స్వప్నం. ఉన్నది పగ్గం మసక చీకట్లో, నీవు తెలుసుకుంటుండేది పాము అనుకుంటున్నావు కదా, దీనే స్వప్నం అనేది. ఇప్పుడు విచారించి అక్కడ పాము లేదు పగ్గమే ఉంది తీర్మానిస్తే అది జాగ్రత్త. నీవేమి తెలుసుకోకపోతే, పగ్గాన్ని తెలుసుకోకపోతే దాన్ని అగ్రహణము, నిద్ర అంటారు. పగ్గమును తెలుసుకోకపోవటం అనేది నిద్ర. పగ్గమును తెలుసుకోకపోవటం అనేది నిద్ర. పగ్గమును పాము అని తప్పుగా తెలుసుకునేదే స్వప్నం. పగ్గమును పగ్గమని తెలుసుకునేది జాగ్రత్త. చూడండి, ఈ విషయాన్ని గౌడపదాచార్యులు నిర్వచనాలకు చెప్తున్నారు. అన్యత గృహ్ణత స్వప్నో నిద్ర తత్వమజానత విపర్యాసే తయో క్షీణే తురీయం పదమశ్నుతే అనాది మాయాసక్త యదా జీవ ప్రబుధ్యతే అజమనిద్రమ స్వప్నం అద్వైతం బుధ్యతే తదా. ఈ రెండు శ్లోకాలు ఏం చెప్తున్నాయి అంటే, నీవు మసక చీకట్లో పడిండే పగ్గాన్ని తెలుసుకోలేదు, ఇదే నిద్ర, అగ్రహణం. తెలుసుకోలేదు కాబట్టి నీకు అది ఎట్లా కనిపిస్తూ ఉంది, పాముగా కనిపిస్తూ ఉంది, లేనిది ఉన్నట్లు కనిపిస్తూ ఉంది, ఇదే స్వప్నం. నీవు విచారించి లేదా లైట్ వేసి పగ్గాన్ని చూడగలిగితే ఇదే మెలకువ. ಹೌದು. ಯಾಕೆಂದರೆ ಆ ಕಾಲಕ್ಕೆ ಅಷ್ಟೆಲ್ಲ ಆಕ್ಷೇಪ ಇದ್ದು, ಅಷ್ಟಕ್ಕೂ ಪರಿಷ್ಕಾರ ಹೇಳಬೇಕಲ್ಲ, ಆ ದೃಷ್ಟಿಯಿಂದ ಸಾಹಿತ್ಯ ಜಾಸ್ತಿ ಆಗುತ್ತೆ. శంకరాచార్యులు ఆ రోజుల్లో సాంఖ్యాదులకి బౌద్ధాదులకి వీళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాలి, మీమాంసకులకి చెప్పాలి, పాంచరాత్రులకు చెప్పాలి, ఇంకా ఎంతోమంది ఉన్నారు, కర్మ సముచ్చయవాదులు ఉన్నారు, వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి. కాబట్టి విస్తారమైంది సాహిత్యం. అంతే. వేదాంతాన్ని అనుభవగమ్యంగా నేరుగా సిద్ధాంతం చేయడం అది పెద్ద కష్టం కాదు, సులభంగా అయిపోతుంది. కానీ వీళ్ళందరికీ వాళ్ళ రీతిగా సమాధానం ఇవ్వాలి కదా, ఇక్కడ కష్టమవుతుంది. వీటితో పాటు ఉపాసన విషయాలు ఉన్నాయి, కర్మకాండ విషయాలు ఉంటాయి, దీంట్లో ఇదంతా జిజ్ఞాస జరగాల్సి వస్తుంది, సాహిత్యం పెరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నారు అంటే, మూడు స్వప్నాలు ఎట్లయినాయి, మూడు అవస్థలు ఉన్నాయి అంటున్నాం కదా. ఎందుకు అంటే మూడిట్లో కూడా అన్యతాగ్రహణం ఉంది కాబట్టి మూడు స్వప్నాలే. ఇది జాగ్రత్త, ఈ సత్యము అనుకుంటున్నాం. చూడ, ఇది సత్యము అనే బుద్ధి ఉంది, తప్పు తెలివి. స్వప్నము అది జాగ్రత్తే, కానీ అక్కడేమంటున్నాము అది అసత్యము అని పెట్టుకున్నాము. అది స్వప్నం, అది దానికి ఏం విలువ లేదని. దీనికి ఉండే విలువ దానికే ఉంది, దాంట్లో కూడా తప్పు తెలివి ఉంది, దీంట్లో తప్పు తెలివి ఉంది, దాంట్లో తప్పు తెలివి ఉంది. సుషుప్తి అది మన స్వరూపము, దాన్ని ఒక అవస్థగా తలుస్తున్నాం, ఇది తప్పు తెలివే. మూడు అవస్థల్లోనూ తప్పు తెలివి ఉంది కాబట్టి, అన్యతాగ్రహణం ఉంది కాబట్టి మూడు స్వప్నాలే. తస్య త్రయ అవస్థా త్రయస్వప్నా అని ఐతరేయోపనిషత్తులో ఒక వాక్యం ఉంది, మూడు స్వప్నాలే అని. మూడు స్వప్నాలు ఎట్లయితాయి అని ప్రశ్న వస్తుంది కదా. స్వప్న అంటే అన్యతాగ్రహణము, మూడింటిలోనూ మూడు అవస్థల్లోనూ అన్యతాగ్రహణం ఉంది కాబట్టి మూడు స్వప్నాలే, అంతే. ఈ అర్థంలో స్వప్నం అంతే. ఇక ఏ రకంగానూ దీనికి అర్థం చెప్పే సాధ్యం కాదు. మూడు ఎట్లా ಸ್ವಪ್ನಾలు అవుతాయి అంటే చెప్పేది. ಅನ್ಯತಾಗ್ರಹಣ ಅಂದರೆ ಯಥಾಗ್ರಹಣ ಅಂದರೆ ಇರೋದು ಇದ್ದಾಗೆ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಬೋದು. ಅನ್ಯತಾಗ್ರಹಣ ಅಂದರೆ ಇರೋದೊಂದು ನೀವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂತಾರೆ ಇನ್ನೊಂದು. యథాగ్రహణమేమి పగ్గం, అన్యతాగ్రహణమేది పాము. యథాగ్రహణమేది ఆత్మ, అన్యతాగ్రహణమేది ప్రపంచం. ఇది
కావున జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనబడు 3 అవస్థలు ఉన్నాయనటయే తప్పు. ఎప్పుడైతే ఈ 3 స్వప్నాలే 3 తప్పు తెలివిలే అంటే 3 తప్పు తెలివిలు 1, 2, 3 అవుతాయా? ఉండేది పగ్గం పడింది. నీవు ఒకడు పాము అనుకునే, ఇంకొకడు జలధార అనుకున్నాడు, ఇంకొకడు పూలదండ అనుకున్నాడు. 1, 2, 3 అవస్థల పగ్గానికి తప్పది. పగ్గానికి ఆ 3 అవస్థలకి సంబంధమే లేదు. మరి ఈ 3 అవస్థలనే తప్పు నీవు అంతే. అట్లా కావున ఆత్మయందు కార్యకారణ భావము లేదు. పగ్గమునందు పగ్గము కారణము, పాము కార్యము అనే భావం ఉందా? లేదే. అట్లా ఇక్కడ కూడా ఆత్మయందు కారణత్వం కానీ అవస్థల్లో కార్యత్వం కానీ ఎప్పటికీ లేదు అని అర్థం. కారణకార్యం అనేది తర్కం, అది నీ తర్కించినావంతే అని అర్థం. శంక: శూన్యవాదులు ఏ వస్తువును జన్మింపదని ప్రతీత్య సముత్పాదమును సమర్థించున్నారు. కాన వారును అజాతివాదులే. వారి వాదమునే వేదాంతులు స్వీకరించరని చెప్పవచ్చు కదా. ఎందుకంటే ఆ రోజుల్లో బౌద్ధుల వాదం ఎక్కువగా ప్రచారంలో ఉండింది. వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు కూడా చెప్తా ఉండేది ఇదే కదా, అజాతినే చెప్తున్నారు కదా. జగత్తుకు కారణము శూన్యం అంటున్నాను కదా, అంటే ఏం లేదు అని అంటున్నారు కదా. మరి ఏం లేదు అనేది అజాతి అన్న ఇదే అది రెండు ఒకటే కదా. ఏది పుట్టలేదు అన్నా శూన్యము అన్నా ఏం తప్పేముంది ఇంట్లో? సమాధానం: శూన్యవాదులు సర్వవిధముల కార్యకారణవాదము నిషేధింతురు. శూన్యవాదులు ఏం చేస్తారప్ప అంటే ఏ రకంగానూ కారణత్వాన్ని ఒప్పుకోరు. సర్వవిధముల కారణకార్యవాదాన్ని నిషేధిస్తారు. ఎందుకంటే కారణం శూన్యం వాళ్ళకి, అంతే. మరి కార్యం ఎట్లా సత్యమవుతుంది అని. వేదాంతులు ఆ విధమునగా కాక పరమార్థం ఒకటి కలదనియో, మిథ్యాసర్పమునకు ఆస్పదము అవశ్యముగా ఉన్నట్లు మిథ్యా ప్రపంచమునకు అద్వితీయాత్మయే ఆస్పదమనియో, నిర్విశేషమైన బ్రహ్మము తప్ప మరేమీనూ లేదనియో రుజువు చేయుదురు. కావున బౌద్ధుల అజాతికిని వేదాంతుల అజాతికిని మిక్కిలి భేదం కలదు. బౌద్ధులు ఏది లేదంటారు, ఈ జగత్తు ఇట్లా కనిపిస్తూ ఉండేదానికి ఏ కారణము లేదంటారు. నీవు చూస్తున్నావు ఉందంతే అని. ప్రతీత్య సముత్పాదన వీడు చెప్తాను పద్ధతి. నీవు చూస్తున్నావు ప్రతీతి ఎంత కనిపించింది. ఇట్లా చెప్తే వేదాంతులు ఏది లేదు అనడం లేదు. ఇంత కనిపిస్తుంది కల్పన, ఇంత ఒక ప్రతీతి కనిపిస్తూ ఉంది అంటే దీనికి ఆస్పదం ఒకటి ఉండే తీరాలి. మసక చీకట్లో అక్కడ ఏం పడలేదప్ప, పాము కనిపిస్తుందా నీకు అని. ఏదో పగ్గమో ఏదో పడింటేనే నీకు దాని మీద తప్పుగా పాము కనిపిస్తుంది, కానీ ఆస్పద వస్తువు ఒకటి ఉండే తీరాలి కదా. ఆస్పదం మీదే కల్పన జరగాల. ఏదైనా సరే కేవలం కల్పన జరగదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. వీళ్ళు ఏమంటారు అంటే ఆస్పదము కల్పన అంటామే, కారణము కార్యము అంటే ఆస్పదం ఏమీ లేదంటారు వాళ్ళు. ఇది తప్పు. వేదాంత శాస్త్రము ఆస్పదమే ప్రధానం. ఆస్పద స్థానంలో సాక్షాత్తు ఆత్మయే లేదా బ్రహ్మమే ఉంది. ఆస్పదం సత్యం. దాని మీద నీవు అవిద్యచే కల్పితంగా ఏది చూస్తున్నావో అది అసత్యం. ఏ వస్తువు పడలేదు ఎక్కడ అంటే దాని మీద కొత్త వస్తువు నీవు ఊహించుకోలేవు కదా. పగ్గమాడు పడలేదు అంటే నీవు దాని పాముని ఎట్లా అనుకుంటావు? ఖాళీ ప్రదేశంలో పాము కనిపిస్తుందని నీకు అటు సాధ్యం కాదు. ఒక ఆస్పదం ఉండాలా. ఆస్పదం మీద నేను తప్పుగా ఏం అర్థం చేసుకుంటావో చేసుకో, అంతే. అట్లా ఉండాలి. అందుకే అద్వితీయాత్మయే ఆస్పదమనియో నిర్విశేషమైన బ్రహ్మం తప్ప మరేమీ లేదని రుజువు చేస్తారు. కావున బౌద్ధుల అజాతికిని వేదాంతుల అజాతికిని తేడా ఉంది. బౌద్ధులు ఏది లేదు లేదు అంటారు, వేదాంతులు ఇది కాదు ఇది కాదంటారు. అంటే ఇంకొకటి ఏదో ఆస్పదమైన వస్తువు ఉంది, అది నీవే అని చెప్తారు. ఇది అజాతి. ఇంకా చివరిది 7వది, పరమార్థమున చతుష్కోటి కల్పితము. చతుష్కోటి అంటే వికల్పం. కోటి అనే శబ్దానికి వికల్పము అని అర్థం. అవి ఏవి చెప్తున్నారు చూడండి. చతుష్కోటి అంటే 4 వికల్పాలు అని అర్థం. ఉన్నది,
లేదు, ఉండిను లేదు, లేనే లేదు. అస్తి నాస్తి, అస్తి నాస్తి, నాస్తి నాస్తి అను 4 భావములనే చతుష్కోటి అందరు. అనగా ఆత్మను ఉన్నాడని తార్కిక మీమాంసకులను, ఆత్మ లేదని వైనాశికులను, అది ఉండిను లేదని అర్ధవైనాశకులను అయిన దిగంబరులను, లేనే లేదు అని అత్యంత శూన్యవాదులను తెలుసుకున్నారు. కానీ పరమార్థము ఈ 4 భావములకు అతీతము. కోట్యశ్చతస్ర ఏతాస్తు గ్రహైర్యాసాం సదావృత భగవానాభిరస్పృష్టో ఏన దృష్టస్స సర్వదృక్. ఎవడు చతుష్కోటి యొక్క స్పర్శ లేని ఔపనిషద పురుషుడకు ఆత్మను తెలుసుకున్నాడో అతడే సర్వజ్ఞుడని భావము. ఇది 4 వికల్పాలు ఉన్నాయంట పరమార్థ వస్తువు చుట్టూ. పరమార్థ వస్తువును మనం ఎందుకు గుర్తించడం లేదు, అంతటా ఉంది కదా అది అంటే, దాని చుట్టూ 4 వికల్పాలు చేసుకున్నావు నువ్వు. అవి గ్రహాల మాదిరి ఆ వస్తువు చుట్టూ తిరుగుతున్నాయి. కోట్యశ్చతస్ర ఏతాస్తు గ్రహై యాసాం సదావృత భగవాన్ ఆవిరస్పృష్టో ఏన దృష్ట సర్వదృక్. పరమార్థ వస్తువు అంతటా ఉంది అంటున్నారు, నా రూపంగానే ఉంది అంటున్నారు. మనకేం కనపడడం లేదు. ఎందుకు అంటే పరమార్థం మీద నీవు 4 వికల్పాలు చేసుకున్నావు. ఉన్నాడు, లేడు, ఉండి ఇప్పుడు లేడు, లేనే లేడు అని 4 వికల్పాలు చేసుకున్నావు. ఆ వికల్పాలే గ్రహాలుగా తిరుగుతున్నాయి పరమార్థ వస్తువు చుట్టూ. నీకు అవి ఆ పరమార్థాన్ని చూపించకుండా చేస్తుంది. ఏ వ్యక్తి అయితే వికల్పాలు తీసేసుకుంటాడు విచారించి, వాడికి స్పష్టంగా ఆ వస్తువు కనిపిస్తుంది. ఇది గౌడపాదులు. ఎవరెవరు వాళ్ళు చేస్తుండేది అంటే వాళ్ళు లిస్ట్ ఇచ్చినారు చూడండి. తార్కికులు, మీమాంసకులు, వైనాశికులు, అర్ధవైనాశికులు, శూన్యవాదులు, వీళ్ళంతా ఇదిగో ఈ 4 వికల్పాలు పెట్టుకున్నటువంటి వాళ్ళే అర్ధవైనాశికులు. వైనాశికులు అంటే శూన్యం, అంత ఏం లేదు, వినాశం. అర్ధవైనాశికులు అంటే అర్ధమర్థం, కణ కారణవాదులు, జగత్తుకు కారణము అణువు అని చెప్తారు చూడండి. వీళ్ళు అర్ధవైనాశకులు. వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా లేదని అంటే వీళ్ళంతా ఏం చెప్తున్నారు అంటే పరమార్థ వస్తువును కొంతమంది ఉంది అని. ఉంది అంటే ఉంది అనే సత్ అనే శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి. పుట్టిన తర్వాత ఉంది అనిపించుకుంటా ఉందా, పుట్టకుండానే ఉంది అనిపించుకుంటా ఉందా తేడా. ఈ తర్కశాస్త్రాల్లో అంతా కూడా ఏమైపోతుంది అంటే ఒక వస్తువు ఉంది అంటే అది ఎప్పుడో పుట్టిండాల. జాయతే తర్వాత అస్థి, ఇది చూడట్లేదు వాళ్ళు చెప్పే మాట. ఏది ఉంది అనిపిస్తూ ఉందో అది అంతకుముందు పుట్టిండాలి అని అర్థం. పుట్టింటే ఉంది అనిపించుకుంటుంది, పుట్టిన తర్వాత ఉంది అనిపించుకుంటుంది కదా, ఇది ఒక వికారం. ఇది పుట్టుకయే లేకుండా ఏది ఉండిపోయిందో అది నిజమైన సత్తు. ఆ సత్తును నీవు గుర్తించకుండా ఆ నిజమైనటువంటి సత్య వస్తువుకు పుట్టిన తర్వాత ఉంది అని ఈ ఉనికిని పెట్టినావు కదా, ఇది ఒక వికల్పం అంతే. 6 భావ వికారాలు అని చెప్తారు, షడ్భావ వికారాలు. దాంట్లో జాయతే, అస్థి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి అంటాం కదా. దాంట్లో 2వది అస్థి, అది వికల్పం. చూడండి ఇక్కడ అస్థి, అస్థి నాస్తి అని చెప్తున్నారే, ఈ అస్థి వికల్పం. ఇది అంటే అస్థి అంటే పరమార్థం యొక్క అస్తిత్వం ఉంది కదా, ఉనికి, అది కాదు ఇది. అది పుట్టుకయే తీసుకోకుండా ఉండిపోయింది, అది కాదు, అది సత్యవస్తువు, అది సత్యమైన ఉనికి. ఇది వికల్పం ఇక్కడ చెప్తామండి అస్థి. అందుకే ఈ వికల్పము పరమార్థ వస్తువుకు చుట్టూ ఒక గ్రహంగా తిరుగుతాను. వికారం పుట్టింది కాబట్టి ఉంది అనిపించుకుంటా ఉంది. రాముడు పుట్టిండే ఒకప్పుడు కాబట్టి ఉన్నాడు. చూడు ఇది ఎట్లా అంటే భగవంతుణ్ణి నీవు పుట్టినాడు కాబట్టి ఉన్నాడు అని తీర్మానించుకున్నావు. ఇది ఒక వికల్పం, ఇది తప్పు, తెలివైంది. 2వది నాస్తి, లేదు అని. చూడండి, ఆత్మను ఉన్నాడని తార్కిక మీమాంసకులను, ఆత్మ లేడని బౌద్ధులు, ఆత్మ లేడప అని వీళ్ళు బౌద్ధులు. ఇంకా ఉండిను లేదు, అస్థి నాస్తి అంటే వీళ్ళే కాదు, అర్ధవైనాశకులే కాదు,
ఎంతోమంది ఈరోజు కూడా పరమాత్మ ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేడు. కృష్ణుడు ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేడు. కృష్ణుడు ద్వాపరయుగంలో ఉండే, ఇప్పుడు లేదు. రాముడు త్రేతాయుగంలో ఉండే, ఇప్పుడు లేడు అని చెప్పుకుంటాం కదా. అంటే ఒకప్పుడు ఉండి లేదు అంటాం కదా. అస్థి నాస్తి అంటే ఇది అర్థం. ఇంకొంతమంది లేనే లేదు అని శూన్యవాదులు ఉన్నారు, నాస్తికులు అంటాం కదా. వీళ్ళు పరమార్థ వస్తువు అని మీరు ఏమంటున్నారు, అది ఎప్పుడు లేనే లేదు అంతే తీర్మానించి. ఇట్లా ఈ 4 గ్రహాలు నీ వికల్పాలే పరమార్థం చుట్టూ తిరుగుతున్నాయి. నీ విచారించి 4 వికల్పాలు తీసేసుకోగలిగితే నీకు స్పష్టంగా కనిపిస్తుంది పరమార్థ వస్తువు. ఇది గౌడపాదాచార్యులు చెప్తా ఉండే మాట. ఎవడు చతుష్కోటి యొక్క అంటే ఈ 4 వికల్పాల యొక్క స్పర్శ లేని ఔపనిషద పురుషుడు ఒక ఆత్మను తెలుసుకున్నాడు, అతడి సర్వజ్ఞుడని భావము. ఇది విచారం. అంటే 7 తీర్మానాలు అయినాయి. ఇప్పుడు ఏదో ఒక 2-3 ప్రశ్నలు అంటే తీసుకున్నారు ఇదే విచారం మీద. ప్రశ్న: మాండూక్యమున అద్వితీయ బ్రహ్మమైన తురియాత్మయే పరమార్థమని వర్ణించబడినట్లు భాష్యకారికలో తెలుపుచున్నవనియు, ఆ దానిని సమర్థించుటకే గౌడపాదులు ప్రకరణ చతుష్టయం రచించిననియో తెలియచున్నది. కానీ ఈ కారికలందు ఎచ్చోటను ఇటీవలి వేదాంతులలో కొందరు తెలుపుచుండు తురియాతీత అవస్థ ఉన్నట్లు కనబడదు. ఇందు సత్యాంశమేమి అంటే ఇక్కడే చెప్తున్నారు. ఇంతవరకు వర్ణిస్తారు కదా, 3 అవస్థల గురించి చెప్తున్నారు. 4వ తురియం అన్నారు అంతే. తురియాన్ని అవస్థ అని చెప్పలేదు ఉపనిషత్తు. ఎందుకంటే 3 అవస్థలను చెప్తున్నారు: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. తురియం అన్నప్పుడు 4వది పాదం అన్నారే కానీ అది స్థానం అనలేదు. అక్కడ కూడా పాదం అనే శబ్దంలో ఈ 3 కూడా పొందబడే పాదము తురియం, పొందే పాదాలు ఈ 3 మొదటివి, పోయి చేరుకునే పాదాలు. ఈ అర్థములు తీసుకున్నారు. కర్ణ సాధన పాదశబ్ద, కర్మ సాధన పాదశబ్ద అని. అందుకే జాగ్రత్త స్థాన, స్వప్న స్థాన, సుషుప్త స్థాన అంటే తురియ స్థాన అనలేదు, తురియం అంతే. తురియాన్ని అవస్థ అనలేదు. కానీ కొన్ని వేదాంత గ్రంథాల్లో తురియావస్థ, తురియాతీతావస్థ ఇటు చెప్తున్నారు. అవేమవి మీరు చెప్పలేదు ఏంటో ఇప్పుడు సమాధానం చూడండి. మాండుక్యమనందే కాక దశోపనిషత్తులు ఎక్కడనూ తురియాతీతము వర్ణించినట్లు లేదు. శృతియే తురియమును శాంతం శివమద్వైతం అని చెప్పుడచే తురియమున కంటే అన్యమైన తురియాతీతమున్నదనుట అర్థరహితము, భ్రాంతి. ఉపనిషత్తే తురియ అని చెప్పుకుంటూ ఏమనింది, దాని స్థానము అవస్థ అని చెప్పలేదు. అదే చివరిది, అదే శాంతం శివం అద్వైతం అనేసి. అంటే దాటి ఇంకొకటి ఉండే అవకాశం లేదు అని తెలుస్తుంది. కానీ ఆక్షేపం మండల బ్రాహ్మణోపనిషత్తున జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియాతీతా పంచావస్థా అని ఉన్నది. కాన తురియాతీతమును అంగీకరింపవలసిందే కదా. మండల బ్రాహ్మణోపనిషత్తుని ఒక ఉపనిషత్తు ఉందట, 108 ఉపనిషత్తుల్లో. ఇది యోగ ఉపనిషత్తు. యోగోపనిషత్తులకు 50-60 ఉన్నాయి. అవును, యోగ క్రమ ఏర్పడతావు, దాన్ని వివరిస్తున్నారు చూడండి. మండల బ్రాహ్మణము యోగోపనిషత్తుల్లో చేరును. అచ్చట యోగారంభం నుండి సమాధి లభించే వరకు త్రిపుటి ధ్యాతృ ధ్యాన ధ్యేయ భావం గల స్థితిని కూడా యోగులు తురియందురు. సమాధి యందు త్రిపుటి రాహిత్య స్థితి కలుగును. ఇది తురియాతీతమని యోగులు చెప్పెదరు. కానీ ముఖ్య వేదాంతోపనిషత్తులలోని జ్ఞానకాండకు ఈ తురియాతీతమునకు ఎట్టి సంబంధము లేదు. ఆ తురియం వేరు, యోగులు తెలిపడి తురియాతీతావస్థలు జాగ్రత్త అవస్థ ఏందే అంతర్గతములు కల్పితములు. ఎందుకంటే యోగులు చెప్తా ఉండేవన్నీ కూడా మనస్సుకు సంబంధించినటువంటి అవస్థలు. అసలు యోగ శాస్త్రమే అది మనోవిజ్ఞాన శాస్త్రం. అందుకే మనస్సులో ఉన్నటువంటి విక్షేపాలను, మనసులో ఉన్నటువంటి వృత్తులన్నిటినీ కూడా ఆపటానికి, నిగ్రహించటానికి యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తి నిరోధించటానికే చెప్పిండేది. కాబట్టి చిత్తాన్ని గురించి, మనసును గురించినటువంటి శాస్త్రం ఇది. దీంట్లో ఏ అవస్థలు చెప్తున్నారు అంటే ఇది వేదాంతానికి ఏ సంబంధం లేదు. ఇక్కడ ఉండే శబ్దాలకు అర్థమే వేరు, అక్కడ ఉండే శబ్దాలకు అర్థమే వేరు అని అర్థం.
అందుకే ఇవి ఒకవేళ నీవు ఈ యోగ సాధ్యమైనటువంటి అవస్థలన్నీ తెలుసుకున్నా ఇవన్నీ జాగ్రత్త అవస్థలో అంతర్గతాలే. ఎందుకంటే సర్వ ప్రావాదక కల్పిత వస్తున్న అత్రైవ అంతర్భావాతని శంకరాచార్య చెప్పారు కాబట్టి నీవు యోగ సాధనలో ఏదో ఒక తురియాతీత అవస్థని పొందితే జాగ్రత్తలు పొందినట్లయితే. అందుకే జాగ్రత్త పరిమితం అంటున్నారు. దశోపనిషత్తులు అంటే జ్ఞానకాండ, జ్ఞాన భాగమున తెలిపిన తురియము అవస్థాతీతము. చూడండి, తురియం అనేది అవస్థ కాదు, అది అవస్థకు అతీతం. యోగులు ఉపయోగించే తురియాతీతమను శబ్దమును ఎవరో ఇటీవలి వేదాంతం ఉపయోగించరే, ఎవరు తీసుకొచ్చి దీంట్లో కల్పేస్తున్నారు అన్నర్థం. కానీ మాండుక్య శృతి ఎందును, కారికల ఎందును, భాష్యముల ఎందును తురియాతీతమను శబ్దము లేనేలేదు. మన సంప్రదాయ పరంపరలో ఎక్కడ కూడా తురియాతీతావస్థ, తురియావస్థ అనే మాటలే లేవు. తురియం 4వది, ఎప్పుడు 3వ దాన్ని అనుసరించి 4వది. ఇది మాయా సంఖ్యా తురియం అని చెప్పేసి. కావున వేదాంత శాస్త్రమున తురియమునకు విలక్షణమైన తురియాతీతమునదునట భ్రాంతియే. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితయ్యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.